హాయ్ అండి. ఈరోజైతే చేప గుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను. రెసిపీ అయితే ఫుల్ చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ చేప గుడ్డుని బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత ఇలా గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఈ చేపగుడ్డు ఫ్రైని అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే వేసేద్దాము. వేసిన వెంటనే కలపకుండా 2 నిమిషాలు వేచి తర్వాత కలపాలండి. చేపగుడ్డు మొత్తం వేసిన తర్వాత ఇలా స్లోగా మొత్తం కలిసే విధంగా కలపాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత తగినంత పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఇలా స్లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపే కొద్దీ మనకి గుల్లగా వస్తుందండి. ఇలా రావాలన్నమాట. తగినంత కారం అయితే వేసుకోవాలి. అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా వేసిన తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి. ఫిష్ గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. గుడ్డు మామూలుగా దొరకదు. దొరికినప్పుడు ఇలా చేసేసుకొని తింటే భలే ఉంటుందండి.